నమ శివాయ. తమ్నేల్ చూడగానే అందరికి అర్థమైపోయింది మనం ఎక్కడికి వెళ్తున్నామో. సో ఈ వీడియోలో మనం తాడిపత్రి నుంచి తిరుమలకి ఎలా వెళ్ళామో ఉంటుందన్నమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ తెలుసు ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో. అది జనరల్లో ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో ట్రైన్లో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్లస్ జర్నీ కొంచెం లాంగ్ అయినా ఇబ్బంది అయినా కూడా కొత్త కొత్త పరిచయాల వల్ల టైంపాస్ చాలా బాగా అవుతుందన్నమాట. ఇంకే మా లైఫ్లో ఈ జర్నీ కూడా చాలా మెమరబుల్ అనమాట. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ట్రైన్ ఎక్కగానే సీట్స్ దొరికాయి, కంఫర్టబుల్గా పడుకొని మరీ వెళ్ళామన్నమాట. సో అండ్ అలాగే ఆ ప్రకృతి అందాలను చూస్తూ టైం ఎప్పుడు గడిచిపోయిందో కూడా తెలియదు. రాత్రి 2 గంటలకు బయలుదేరి మేము ఉదయం 6-7 గంటలకల్లా ట్రైన్ దిగామన్నమాట. సో మేము తిరుపతికి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 6-7 అయిందనమాట టైం. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో మేము కడపలో ఎంటర్ అయ్యామో లేదో ఫుల్ వర్షం అనమాట. సో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఫుల్ వర్షం వచ్చేసింది. ఎందుకంటే కడప స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఇంకా వర్షం స్టార్ట్ అయిందనమాట. సో ఆ వర్షంలోనే మేము తిరుపతికి రీచ్ అయిపోయాము. తర్వాత తిరుపతికి రాగానే కొంచెం వర్షం తగ్గింది. బట్ ఎప్పుడైతే మేము తిరుపతి స్టేషన్లో దిగామో అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందన్నమాట. ఇది వచ్చేసి గోవిందరాజు గుడి అనమాట తిరుపతిలో. సో గర్భగుడిలోకి ఎలా లేదు కాబట్టి బయట మాత్రమే చూపించగలుగుతున్నాను, దయచేసి క్షమించాలి. సో గోవిందరాజు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట మాకు. ఇక్కడ వినాయకుడిని చూస్తే అంత ముద్దుగా ఉన్నాడు. సో అండ్ అలాగే ఈ వీడియోలో శేషాచల అందాలు మాత్రం మీకు కంప్లీట్గా చూపిద్దామని లాంగ్ వీడియో పెట్టారనమాట. చూసారా ఆ పర్వతాలని ఆ మంచు కప్పేసి ఎంత అందంగా ఉందో. ఇంకా చాలా అందంగా ఉన్న వీడియోని మేము మిస్ చేసామన్నమాట. ఎందుకంటే తీసుకునే లోపే వెళ్ళిపోయాయి అనమాట ట్రైన్ ఫాస్ట్గా వెళ్ళడం వల్ల. సో అందుకని ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో కంప్లీట్స్ వీడియోస్ తీసుకోకపోయినా మనం కళ్ళతో చూసిన సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ కదా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను అనమాట. సో మీరు కూడా మీ లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదో చెప్పండి. థ్యాంక్ యూ. వీడియో పార్ట్ 2 కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ పార్ట్స్ కూడా మిస్ అవ్వకుండా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.